ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రభుత్వాన్ని విద్యా వ్యవస్థ గుండెకాయలని దాన్ని మొత్తం రూపురేఖలు మార్చి నాణ్యమైన విద్య ఈ రోజు పూర్తిగా ఈ రోజు రేవంత్ రెడ్డి వివరిస్తున్నాడు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా మారకపోతే నీ ప్రభుత్వం గద్ద దింపేదాకా ఏపీ ఊరుకోదని తెలియజేస్తున్నాం. చెప్పండి, గవర్నమెంట్ స్కూల్ ముందల్లే మీ ఏబీపీపీ స్టూడెంట్స్ కొట్టడం వెనకాల మీరు ఎలా భావిస్తున్నారు? ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆఫీస్ ముందర ధర్నా చేసి పోలీసులు విచక్షణ కోల్పోయి న్యాయం కోసం ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి నాయకుల పైన దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అయ్యా, మేము అడిగాము పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించాలని చెప్పేసి మేము అడగడం తప్ప ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభమై 10 రోజులుగా వస్తున్నా కనీసం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేకపోవడము చాలా సిగ్గుచేటు. రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో విచ్చలవిడిగా పేద తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని జలగల్లాగా పట్టి పీడిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ గుట్టినట్టుగా లేకపోవడం చాలా సిగ్గుచేటు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి, మెగా డిఎస్సీ వేసి పేద విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించాలి. అదే విధంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల పైన చర్యలు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు